వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి 2024-2025 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. శుక్రవారం కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి 2024-2025 సంవత్సరానికి గాను 9.13 కోట్ల అంచనా బడ్జెట్ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్య గ్యాప్ లేకుండా అందరూ సమన్వయం చేసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమన్వయం చేసుకుంటే సమస్యలు నిర్ణీత కాలంలో పరిష్కారం అవుతాయన్నారు. కొత్తకోట మున్సిపాలిటీలో నీటి ఎద్దడిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్కు సూచించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తకోటలో నీటి సమస్య పరిష్కారం చేసేందుకు ఎంతో శ్రమించి జలాశయం నుంచి నీటి విడుదలకు అనుమతించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు అభినందనలు తెలిపారు. కొత్తకోటలో మార్కెట్ నిర్మాణానికి రెవెన్యూ అధికారుల సహకారంతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి కావాలంటే ఆ ఎంఆర్ఓకి చెప్పినప్పుడు ఎంఆర్ఓ కలెక్టర్ రాస్తే ఆ ఎన్ఓసి వచ్చినప్పుడే కాంట్రాక్టర్ కూడా మన చుట్టూ కాంట్రాక్టర్ గారు కూడా ఎన్ఓసి వచ్చినప్పుడే పని స్టార్ట్ చేసేవాళ్ళు. నేను ఎంఆర్ఓ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు మనం డిస్కస్ చేసినట్టు ఒక ఎన్ఓసి రిక్వైర్మెంట్ ఉంది గవర్నమెంట్ తయారీ, దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సరిచేసే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా ఆ మిషన్ పైన ఇంటర్నల్ ఎవరికైతే వస్తలేమో వాళ్ళకి రాని వాళ్ళందరూ కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ కమిషనర్ గారు ఇస్తే కమిషనర్ దృష్టి తీసుకెళ్ళి కమిషనర్ గారు కలెక్టర్తో మాట్లాడి సంబంధిత బడ్జెట్ ఏదైనా కేటాయించి ఆ ఇంటర్నల్ గా మిషన్ పైన రిలీజ్ వాళ్ళకి కూడా చేద్దామని చెప్పి చేస్తాం. ముఖ్యంగా కొత్తకోట సంబంధించి వాటర్ సమస్య మనం వచ్చినప్పుడు కూడా 3 వాటర్ల సమస్య ఉందన్నప్పుడు ముఖ్యంగా నవీన్ కూడా 7th వాటర్ సమస్య తీర్చే బాధ్యత మన మీద ఉన్నాయి, మనం వాళ్ళకి జవాబు ఇవ్వాలి. సో ఆ విధంగా మనం అందరూ దయచేసి కొన్నిసారి మనం మర్చిపోతాం. ఉన్న సమస్యలు ప్రత్యేకంగా వెంటనే స్పందించి దానికి నోట్ చేసుకొని ఎలా పరిష్కారం చేసుకుని దాని మీద దృష్టి పెట్టి 1 రోజు 2 రోజులు సరే ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా పరిష్కారం అవుతుంది. లేకుంటే మా దృష్టికి తీసుకురండి, చాలా సమస్యలు ఉంటాయి. వేరే వాళ్ళకి రిక్వైర్డ్ ఫండ్స్ కావాలా, డిసిజన్స్ కావాలా, మన లెవెల్ అవుతుందా లేదంటే హైయర్ లెవెల్ అవుతుంది, వీళ్ళు ఫాలో. కానీ టైం టు టైం డీలే చేయకుండా మనం ఫాలో చేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది. 2 విషయాలు ప్రత్యేకంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ గురించి ఒకటి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కూడా దాంట్లో చెప్పారు. మనం ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడేసి అది పరిష్కారం అయింది. కానీ ఒక